ఈ భూమి మీద మన భారతదేశాన్ని పక్కన పెడితే ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఏంటంటే ఇజ్రాయెల్. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. ఒక చిన్న దేశం కానీ ఓట మెరుగని దేశం, అన్ ఇన్విన్సిబుల్ నేషన్. ఎందుకంటే చిన్న దేశమైనా అది పుట్టినప్పుడు 1947 జనవరి 1 నుంచి అది మొదలు పెడితే తన జీవితాన్ని ఆల్మోస్ట్ అనుకోండి 1000 సంవత్సరాల క్రితం అంతకుముందు ఉందంటారు. కాకపోతే ఈ 1947 నుంచి అది మొదలు పెడితే ఇజ్రాయెల్ ఓట మెరుగని దేశం. నిత్యం పోరాటాలే. 6 రోజుల యుద్ధం, 2 డజన్ల యుద్ధాలు చేసిందండి. ఇప్పటికి 80 సంవత్సరాల్లో 2 డజన్ల యుద్ధాలు. ఎప్పుడు ఓటమి చెందదు. ఎన్ని దేశాలు వచ్చినా అది సింగిల్ హ్యాండెడ్గా ఓడించగలిగింది. ఎంతో ఒక అద్భుతమైన దేశం అన్నమాట అది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ తెలుసుకోవడం అంటేనే చాలా ఇష్టం భారతీయులకి. రష్యా తర్వాత చాలా ఇష్టమైన దేశం ఏదంటే ఇజ్రాయెలే. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ మన నుంచి ఏమీ ఆశించదు, కానీ భారతదేశంతో గొప్ప సంబంధాలు కోరుకుంటుంది. మనం ఆపదలో ఉంటే ఫస్ట్ వచ్చే దేశం ఇజ్రాయెల్. అది మనందరికీ తెలుసు. తర్వాత ఇజ్రాయెల్ ఏంటంటే, ఇజ్రాయెల్ ఒక పక్కన ఉంటే 57 ఇస్లామిక్ దేశాలు ఇంకో పక్కన ఉంటాయి. దాన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అంటారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, OIC కంట్రీస్. 57 దేశాలు ఒక పక్కన. ఇది సున్నీ షియా దేశాలు. ఏది సున్నీ సౌదీ అరేబియా, షియా దేశాలు ఇరాన్ నేతృత్వం. ఈ దేశాలన్నీ కలిసిన ఇజ్రాయెల్ని ఓడించలేకపోతున్నాయి. ఎన్ని యుద్ధాలండి. ఫస్ట్ 1948లోనే ఒక యుద్ధం, తర్వాత 1967 ఆ ప్రాంతంలో 6 రోజుల యుద్ధంలో అది భీకరం. అసలు మానవ చరిత్రలోనే ఇలాంటి యుద్ధం ఉంటుందా అన్నట్టు యుద్ధం చేసిందనమాట. ఇప్పటికీ 57 ఇస్లామిక్ దేశాలు ఒకవైపున పోరాడుతూ ఉంటాయి, కానీ ఇజ్రాయెల్ మాత్రం తిరుగులేని శక్తివంతంగా అక్కడ మిడిల్ ఈస్ట్లో ఉంటుంది. పశ్చిమ ఆసియాలో ఉండడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అమెరికా వెళ్ళి బిన్ లాడెన్ అటాక్ చేయగలుగుతాడు, కానీ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయలేకపోయాడు. చూడండి, ఇజ్రాయెల్ అంత శక్తివంచన లేకుండా ఎలా పోరాడుతుందంటే ఒక అద్భుతం అండి, అత్యద్భుతం అని చెప్పవచ్చు. మానవ మిలిటరీ హిస్టరీలోనే తనను తాను రక్షించుకుని ఎదుటి వాళ్ళని అఫెన్సివ్ మోడ్లో కొట్టేస్తూ ఉంటుంది అనమాట. అసలు తిరుగులేని చరిత్ర. అందుకనే ఈ దేశం అంటేనే ఒక గూస్ బంప్స్ వస్తాయి ఏది వారియర్స్కి అనమాట. తర్వాత ఇజ్రాయెల్ చరిత్ర ఒక విచిత్రంగా ఉంటుంది అనమాట. ఇజ్రాయెల్ చరిత్ర ఏంటంటే ఓల్డ్ టెస్టమెంటు, తర్వాత మోజెస్, ఒక జుడాయిజం అంటే క్రిస్టియానిటీకి ఇస్లామిక్కి పుట్టినిల్లు అనుకోండి. అబ్రహాం రిలీజియన్స్ అంటారు. ఈ జుడాయిజం చరిత్ర ఏంటంటే ఆల్మోస్ట్ 10,000 12,000 సంవత్సరాల చరిత్ర ఉంటుంది అనమాట. ఇజ్రాయెల్ చరిత్ర అంటే 10,000 సంవత్సరాలు. ఈ మెడిటరేనియన్ లెవెంట్ రీజన్లో మానవ నాగరికత ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఫామ్ అయింది. ఆ ఓల్డ్ టెస్ట్మెంటు, జుడాయిజం ఇవన్నీ మనకు అక్కడ కనపడతాయి. తర్వాత క్రిస్టియానిటీకి ఒక రకంగా మూల స్తంభమే ఇజ్రాయెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జుడాయిజం నుంచి అబ్రహాం రిలీజియన్ అంటారు, దాని నుంచే కదా క్రిస్టియానిటీ ఇస్లాం పుట్టింది. అది ఇజ్రాయెల్ చరిత్ర. ఈ ఇజ్రాయెల్ ఏంటంటే కనుమరుగైపోయింది. ఆ హిబ్రూ భాష కనుమరుగైపోయింది. కానీ 1917లో అప్పుడు బ్రిటిష్ మళ్ళీ బెల్ 4 అనుకుంటూ ఒక తీర్మానం చేసి మళ్ళీ ఇజ్రాయెల్ అంటే ఇక్కడికి అలియా 1 అలియా 2 అంటూ ఇజ్రాయెలీస్ మళ్ళీ యూరోప్ నుంచి ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఇటు ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం దగ్గరికి వచ్చారన్నమాట. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1947లో అక్కడ 1947-48లో ఇజ్రాయెల్ మళ్ళీ తన అస్తిత్వాన్ని నిలుపుకుంది, చేసుకుందనమాట. హిబ్రూ భాష అంతమైపోతే దానిని మళ్ళీ పునరుద్ధరించుకొని జాతీయ భాషగా చేసుకుందనమాట. అక్కడ నుంచి తెలుసు కదా మనకి హీబ్రూ లాంగ్వేజ్తో పాటు ఈ యొక్క ఐన్స్టీన్ చరిత్ర. ఐన్స్టీన్ అంటేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు. ప్రపంచంలో ఒక గొప్ప మిలిటరీని నిర్మించుకుని, ఒక గొప్ప ఎకానమీని నిర్మించుకుని, ఒక కల్చర్ నిర్మించుకుని మళ్ళీ తన జీవితం మొదలుపెట్టింది. ఒక గొప్ప నేషన్గా ఇజ్రాయెల్ ఉంది. అందుకని గూస్ బంప్స్ వస్తాయి ఇజ్రాయెల్ అంటేనే. తర్వాత ఇజ్రాయెల్కి 2 రక్షణ కవచాలు ఉంటాయండి. 2 రక్షణ కవచాలు. ఒకటి ఈ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ కామన్గా అన్ని దేశాలకు ఉన్నట్టు ఉంటాయి. ఈ 1,50,000 4 లక్షల రిజర్వ్ ఫోర్సు, ఒక సుమారు 700 దాకా యుద్ధ విమానాలు ఉంటాయి. దానికి ఏదో ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపితే F-35 ఫైటర్స్ ఉంటాయి, 5th జనరేషన్ ఫైటర్స్. ఐరన్ డోము, ఆరో 1, ఆరో 2 అంటూ ఒక అద్భుతమైన ఎయిర్ డిఫెన్స్, ప్రపంచంలో అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, తిరుగులేదనమాట. ఇక రెండో కవచం దానికి ఏంటంటే రక్షణ కవచం ఏంటంటే మొసాద్ పేరు చెప్తే నేను ఏం చెప్పక్కర్లేదు, సినిమాల కంటే వేదిగా ఉంటుంది. ఏ దేశాన్ని నడ్డి విరిచేస్తుంది. చూడండి, ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధంలో పెద్దోళ్ళని ఆయితొల్లా అలీ ఖైమోని నుంచి కింద IRGC చీపులు కూడా చంపేసింది. అది
డైరెక్ట్ ఉగాండా వెళ్ళి అక్కడ నుంచి ఒక ఆపరేషన్ నిర్వహించింది. మొసాద్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ స్పైయింగ్ ఏజెన్సీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అనమాట, తిరుగులేదు. తర్వాత ఈ రెండు ఇజ్రాయెల్కి 2 రక్షణ కవచాలు. తర్వాత ఏంటంటే ఇజ్రాయెల్ ఇప్పుడు అసలైన విషయం ఏం జరుగుతుందంటే, అమెరికా అధ్యక్షుడు అంటున్నాడు ట్రంప్, జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు, అసలు మా సహాయం లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు అన్నట్టు, మేము అన్ని ఆయుధాలు ఇస్తున్నాం కదని. కానీ ఇక్కడ ఒకటే క్వశ్చన్ అండి, అసలు అమెరికా సహాయం లేకుండా ఇజ్రాయెల్ నిలబడగలదా? అమెరికా సహాయం లేకుండా మధ్య ఆసియాలో ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకోగలిగిందంటే ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకుని తీరదు. అంత శక్తివంతమైన డిఫెన్స్ ఫోర్సెస్, స్పైయింగ్ ఫోర్సెస్, నాయకత్వ పటిమ, ప్రజలు డిటర్మినేషను, కల్చర్ అంటే అంత ఇష్టం, దేశభక్తి, ఇవన్నీ ఇజ్రాయలీ పీపుల్కి ఉంటాయి. తనను ఓడించడం ఎవరి తరం కాదు. కానీ అమెరికా ఏంటంటే దీర్ఘకాలిక యుద్ధంలో సహాయం చేస్తాయి. కానీ ఇక్కడ అమెరికా లేనిది అంటే ఇంపాసిబుల్. అమెరికా ఇజ్రాయెల్కి సహాయం రాకుండా ఉండడం అనేది కూడా ఇంపాసిబులే. కానీ అమెరికా సహాయం లేకుండా, వెస్ట్రన్ కంట్రీస్ సహాయం లేకుండా ఇజ్రాయెల్ 57 ముస్లిం దేశాల నుంచి తనకు తాను రక్షించుకుంటుంది. ఇంకోటి ఏంటంటే దాని దగ్గర 100 అణ్వాయుధాలు కూడా ఉన్నాయి. అది డిస్ట్రక్టివ్ పవర్ దాని సొంతం అనమాట. ఫుల్లీ హైలీ మోడర్నైజ్డ్ డిఫెన్స్ ఫోర్సెస్, స్పైయింగ్ ఏజెన్సీ ఉంటుంది. అలాంటి ఏది కూడా ఇస్లామిక్ దేశాల దగ్గర లేదు. కాబట్టి అమెరికా సహాయం లేకపోయినా తనకు తాను రక్షించుకుంటుంది. మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఒకవేళ అమెరికా లేకుండా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను కూడా చెప్తూ ఉన్నా. మరి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మళ్ళీ ప్రారంభమవుతే ఎవరు గెలుస్తారంటే పక్కా ఇజ్రాయెల్ గెలుస్తాడు. ఎందుకంటే ఇక్కడ అమెరికాని ఏడిపించడానికి, ఎందుకు గెలిచింది ఇరాన్ అమెరికా మీద అంటే అమెరికా వచ్చి అటాక్ చేసింది, అమెరికా వచ్చి కెలికింది దీన్ని. అది 2 ఇరాన్ ఏంటంటే ఈ మిత్ర దేశాలన్నీ అమెరికా ఎయిర్ క్యాంపులు అన్నింటినీ అటాక్ చేసి హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేసింది. హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవుతే అమెరికా ఓడిపోయింది. ఎందుకంటే ప్రపంచానికి దానికి ఒక బాధ్యత ఉంటుంది. ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయినా ఇజ్రాయెల్కి సంబంధం లే, ఇజ్రాయెల్ పట్టించుకోదు, కేవలం అటాక్ చేస్తా అంతే. ఇజ్రాయెల్ అసలు దీన్ని మొత్తం అటాక్ చేసినా కుదరదు. ఇజ్రాయెల్ తనకు తాను యారో, ఈ డేవిడ్ స్లింగు, తర్వాత ఐరన్ డోములతో రక్షించుకుని అటాక్ చేస్తే ఇరాన్. ఈ తర్వాత ఇజ్రాయెల్ దగ్గర 100 అణ్వాయుధాలు ఉన్నాయి, ఖండాంతర క్షిపణులు ఉన్నాయి, జెరిచ్చో లాంటివి. కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగితే ఇజ్రాయెలే గెలుస్తుంది, ఇరాన్ గెలవదు. ఎందుకంటే అమెరికాని ఇబ్బంది పెట్టే విధంగా దాని దగ్గర కుదిరింది అమెరికా సూపర్ పవర్ బాధ్యతలు. కాబట్టి ఇరాన్ ఓడించింది అమెరికాని, కానీ ఇజ్రాయెల్ మాత్రం ఓడించలేదు. కాబట్టి పెద్ద శత్రువుగా అమెరికాని చూడదు, ఇజ్రాయెల్ని చూస్తూ ఇది ఇరాన్ IRGC. కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే అమెరికా సహాయం కూడా లేకుండా ఒక షార్ట్ టర్మ్లోనే అణ్వాయుధాలు వీటి ద్వారా ఇరాన్ అయితే ఓడించగలిగింది ఇజ్రాయెల్. తర్వాత ఇజ్రాయెలీ లాబియింగ్ అనేది ఒకటి ఉంటుందండి. ఏం లాబియింగో తెలుసా? జ్యూస్ లాబియింగ్. ఈ ఇజ్రాయెలీ జ్యూస్ లాబియింగ్ అంటే అమెరికా తన గుప్పిట్లో ఉంటుంది. అమెరికాలో అమెరికన్ కాంగ్రెస్, సెనెట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఈవెన్ చాలామంది US ప్రెసిడెంట్లు, తర్వాత టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీలు లైక్ జుకర్బర్గ్, ఫేస్బుక్, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది జూయిస్ వచ్చారన్నమాట. హైలీ సైంటిస్ట్, హైయెస్ట్ నోబెల్ ప్రైజ్లు వచ్చిన దేశం కూడా ఇది. వీళ్ళు అమెరికాలో లాబియింగ్ ఉంటుంది. ఈ లాబియింగ్ని దాటి ఈవెన్ డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు కూడా సర్వైవ్ అవ్వలేదు. అందుకనే ట్రంప్ ఎక్కువగా ఇజ్రాయెల్ది గెలుక్కోడు. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జ్యూస్ లాబింగ్ ఎలా ఉంటుందంటే ఇజ్రాయెల్ ఏం చెప్తే అంతే. అందుకని ఇజ్రాయెల్ చెప్తేనే ట్రంప్ వచ్చి ఇరాన్ మీద అటాక్ చేశాడనేది ఒకటే తప్పు అయితే కాదు, అది ఊహాతీతమే, ఊహక అందనది ఏం కాదు, అన్ఇమాజినబుల్ ఏం కాదండి, అది రైటే. ఈ విధంగా ఇజ్రాయెల్ ఏంటంటే ఒక దేశం, కేవలం 22,000 చదరపు కిలోమీటర్లు, 1,10,00,000 జనాభా, 1.5 లక్షల ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్, మొసాద్, టాప్ మోస్ట్ స్పైయింగ్ ఏజెన్సీ, తనకు తాను 57 దేశాలతో నిత్యం యుద్ధం 80 సంవత్సరాలుగా ఎవ్వరూ ఏమీ చేయలేరు. దట్ ఈజ్ అన్ ఇన్విన్సిబుల్ నేషన్, వాట మెరుగని నేషన్. కాబట్టి ఇజ్రాయెల్ ఈజ్ ఆల్వేస్ ఇజ్రాయెలేనండి. కాబట్టి అటువంటి ఇజ్రాయెల్తో ఇండియాతో సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎవరిని నమ్మదు ఇజ్రాయెల్, భారతదేశాన్ని తప్పితే.